హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ టాపిక్ కవర్ చేయబోతున్నాము. ఇది లక్ష్మీకాంత్ బుక్‌లో ఫిఫ్త్ టాపిక్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకుంటే ఈ టాపిక్‌కి రిలేటెడ్‌గా ఎక్కువ క్వెషన్స్ అయితే అడగలేదు. కానీ ఇందులో కొన్ని కమిటీస్, కమిషన్స్ ఉంటాయి. అలాగే స్టేట్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి అనేది డీటెయిల్డ్‌గా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్‌ని కొంచెము డీటెయిల్డ్‌గా చూద్దాము. ఫస్ట్ పార్ట్ 1లో అంటే మన కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు మన యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 1 ఇండియాని ఏమని డిస్క్రైబ్ చేస్తుందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా మెన్షన్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా ఈ ప్రొవిజన్‌లో 2 విషయాలుంటాయి. ఫస్ట్‌ది ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది కదా! అది మెన్షన్ అయ్యి ఉంటుందన్నమాట మన ఆర్టికల్ 1లో. సెకండ్ విషయం ఏంటి అంటే టైప్ ఆఫ్ పాలిటీ. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం కదా! అది టైప్ ఆఫ్ పాలిటీని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన దేశానికి ఏం పేరు పెట్టాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ ఒకటే పేరుకి అగ్రీ కాలేదన్నమాట. అయితే వీళ్ళేం చేశారంటే కొంతమంది ట్రెడిషనల్ నేమ్ భారత్‌ని సజెస్ట్ చేస్తే, ఇంకొంతమంది మోడర్న్ నేమ్ ఇండియా అని సజెస్ట్ చేశారనమాట. దానివల్ల కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ రెండిటిని కలిపి ఇండియా థట్ ఈస్ భారత్ అని మెన్షన్ చేశారు ఆర్టికల్ 1లో. అయితే ఇక్కడ మన ఇండియన్ పాలిటీ గురించి చూస్తే అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేసి ఉంది కదా! యాక్చువల్‌గా చూస్తే మనం ప్రీవియస్ టాపిక్స్‌లో చూసాం కదా! మన కాన్స్టిట్యూషన్‌లో మన పాలిటీ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ యాక్చువల్‌గా చూస్తే. కానీ ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఫ్రేజ్‌ని యూజ్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఇండియన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అన్ని స్టేట్స్ కలిసి మనం ఇలా కలిసుందాము అని అగ్రీమెంట్ చేసుకున్నది కాదండి. సెకండ్‌ది ఏంటి అంటే ఏ స్టేట్‌కి కూడా మన ఇండియన్ యూనియన్ నుంచి విత్‌డ్రా అయ్యే ఆప్షన్ లేదన్నమాట. కాబట్టి ఈ 2 రీజన్స్ వల్ల మన ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్‌గా మెన్షన్ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టు మెన్షన్ చేయకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే టర్మ్‌ని మెన్షన్ చేశారన్నమాట. అయితే ఈ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది యూనియన్. ఎందుకు అంటే ఇది ఇండిస్ట్రక్టబుల్ అన్నమాట. మనం దాన్ని బ్రేక్ చేయలేము. ఒక్కొక్క స్టేట్‌ని విడిగా తీసేసి ఇండియాలో నుంచి తీసేయడానికి కుదరదన్నమాట. కాబట్టి అది ఇండిస్ట్రక్టబుల్. అలాగే ఈ కంట్రీ ఏదైతే ఉందో అది ఒక ఇంటిగ్రల్ హోల్ అన్నమాట. ఇంటిగ్రల్ హోల్ అంటే మొత్తం కలిపి ఉంటుంది కదా! ఇంటిగ్రల్ హోల్. కానీ దాన్ని డివైడ్ ఎందుకు చేశాము? ఇన్ని విధాలుగా పార్టిషన్ ఎందుకు చేశాము అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మాత్రమే మన కంట్రీలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఆర్టికల్ 1 అకార్డింగ్‌గా మన ఇండియా ఏదైతే ఉందో 3 విధాలుగా క్లాసిఫై చేయొచ్చండి. ఫస్ట్‌ది టెరిటరీస్ ఆఫ్ స్టేట్, సెకండ్ యూనియన్ టెరిటరీస్, 3 టెరిటరీస్ దట్ మే బి అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్ అన్నమాట. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఏ టైంలోనన్నా ఒకవేళ ఏదైనా ఫారెన్ టెరిటరీని మన ఇండియాలో కలుపుకోవాలి అనుకుంటే అది కూడా మన ఇండియాలో భాగమన్నమాట. ఆర్టికల్ 1 ఇది మెన్షన్ చేస్తుందండి. తర్వాత ఈ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ యొక్క నేమ్స్, వాటి టెరిటోరియల్ ఎక్స్‌టెంట్ అంటే వాటి భాగము అవన్నీ కూడా ఫస్ట్ షెడ్యూల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. అయితే ఇప్పుడు మన దగ్గర 28 స్టేట్స్ ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అయితే వీటికి ప్రొవిజన్స్ ఏవేవైతే ఉంటాయో మన కాన్స్టిట్యూషన్‌లో వీటికి రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏవేవైతే ఉంటాయో ప్రతి స్టేట్‌కి సేమ్ మేనర్‌లో అప్లై అవుతాయి. అన్నిటికి ఒకే విధంగా అప్లై అవుతాయండి. కానీ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి అండర్ పార్ట్ 21. ఈ పార్ట్ 21 కింద ఆర్టికల్ 371 వస్తుంది. దానిలో ఏంటి అంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి కొన్ని స్టేట్స్‌కి. ఆ స్టేట్స్ ఏమేంటి అంటే మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ కర్ణాటక. వీటన్నిటికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అంటే అన్నిటికి సేమ్ ప్రొవిజన్స్ కాదు. ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క స్పెషల్ ప్రొవిజన్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆర్టికల్ 371లో కవర్ అయ్యి ఉన్నాయన్నమాట. ఒక ఎక్సెప్షన్ అన్నమాట. తర్వాత ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఏదైతే ఉందో అందులో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. అవి ఎందుకు అంటే ఈ షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా స్టేట్స్ లోపల వాటి అడ్మినిస్ట్రేషన్ కోసము దీనిలో ప్రొవిజన్స్ ఉంటాయి. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్‌లో. ఇది కూడా ఒక ఎక్సెప్షన్ అన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే కాన్స్టిట్యూషన్‌లో వీటికి రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్ పైన ఒకే విధంగా అప్లై అవుతాయి. కానీ ఇవి 2 దానికి ఎక్సెప్షన్స్ అన్నమాట. తర్వాత ఈ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే వర్డ్ ఏదైతే ఉందో అది ఒక వైడర్ ఎక్స్‌ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే యూనియన్ ఆఫ్ ఇండియాలో ఓన్లీ స్టేట్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతాయండి.
టెరిటరీ ఆఫ్ ఇండియాలో కేవలం స్టేట్స్ మాత్రమే కాదు, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. తర్వాత మన కంట్రీ ఏ టెరిటరీస్‌నైతే ఫ్యూచర్‌లో అక్వైర్ చేసుకుంటుందో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారన్నమాట. తర్వాత ఈ స్టేట్స్ ఉన్నారు కదా! వాళ్ళు ఈ ఫెడరల్ సిస్టమ్‌లో మెంబర్స్ అన్నమాట. అంటే మనం ఫెడరల్ సిస్టమ్ అని చూసాం కదా! ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్. డ్యుయల్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యన పవర్స్ అనేది డివైడ్ అవుతుంది కదా! సో, స్టేట్స్‌కి, యూనియన్‌కి మధ్యన ఈ డివిజన్ ఆఫ్ పవర్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ జరుగుతుంది. కానీ యూనియన్ టెరిటరీస్‌కి ఇది జరగదు. యూనియన్ టెరిటరీస్ ఇంకా అక్వైర్డ్ టెరిటరీస్ 2 కూడా డైరెక్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్టర్ వాటిని చేసుకుంటుందనమాట. తర్వాత బీయింగ్ ఎ సావరెన్ స్టేట్, మన ఇండియా ఒక సావరెన్ స్టేట్ కదా! కాబట్టి ఇండియా ఫారెన్ టెరిటరీస్‌ని అక్వైర్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లా అనమాట. మోడ్స్ రికగ్నైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ లా. ఇంటర్నేషనల్ లా ప్రకారం మనం కొన్ని విధానాలున్నాయి. ఒకటి ఏంటంటే సెషన్, నెక్స్ట్‌ది ఏంటంటే ఆక్యుపేషన్, థర్డ్‌ది కాంక్వెస్ట్ ఆర్ డామినేషన్. సెషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఫారెన్ టెరిటరీ ఉంది అనుకోండి. వాళ్ళు ఫార్మల్‌గా గివ్ అప్ చేసేస్తారు ఒక టెరిటరీని. దాన్ని మనం మన దాంట్లో కలుపుకోవచ్చు. మన కంట్రీలో కలుపుకోవచ్చు. అది ట్రీటీ ద్వారా జరగొచ్చు, లేదా పర్చేజ్ చేయొచ్చు, గిఫ్ట్, ఇవన్నీ కూడా కొన్ని విధానాలనమాట. తర్వాత ఆక్యుపేషన్. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకవేళ అన్‌ఆక్యుపైడ్ ఉందనుకోండి ఏదైనా టెరిటరీ, దాన్ని మనం ఆక్యుపై చేసుకోవచ్చు. తర్వాత కాంక్వెస్ట్ అంటే మిలిటరీ యాక్షన్ ద్వారా ఏదైనా టెరిటరీని మన కంట్రీలో కలుపుకోవచ్చనమాట. ఈ కొన్ని విధానాలుగా మన ఇండియా ఫారెన్ టెరిటరీస్‌ని అక్వైర్ చేసుకుంది. వాటి పేర్లేంటి అంటే దాద్రా అండ్ నగర్ హవేలీ, గోవా, దమాన్ అండ్ డియూ, పుడుచ్చేరి అండ్ సిక్కిం. కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయిన తర్వాత వీటిని మన ఇండియా అక్వైర్ చేసుకుందన్నమాట. తర్వాత ఆర్టికల్ 2 ఉంది కదా! పార్లమెంట్‌కి ఒక పవర్ ఇస్తుంది. ఏం పవర్ అంటే వేరే స్టేట్స్‌ని అడ్మిట్ చేసుకోవచ్చు యూనియన్ ఆఫ్ ఇండియాలోకి. అంటే ఇండియాలోకి వేరే స్టేట్‌ని అడ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొత్త స్టేట్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చనమాట. అయితే ఇది 2 పవర్స్ ఇస్తుంది పార్లమెంట్‌కి. ఏమేంటి? పవర్ టు అడ్మిట్ ఇంటూ ద యూనియన్ ఆఫ్ ఇండియా న్యూ స్టేట్స్, పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్ అన్నమాట. ఇవి 2 పవర్స్ అన్నమాట. అయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఒక స్టేట్‌ని ఇండియా అడ్మిట్ చేసుకుంటోంది ఇండియా లోపలికి. కానీ సెకండ్ పాయింట్ ఏం మెన్షన్ చేస్తుంది అంటే కొత్త స్టేట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామనమాట ఇక్కడ. అంటే అది ఇదివరకట్టు లేదు. కానీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇవి 2 ఆర్టికల్ 2లో కవర్ అవుతాయన్నమాట. ఆర్టికల్ 3 ఏదైతే ఉందో ఫార్మేషన్ ఆఫ్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఆల్రెడీ ఇండియాలోనే ఉన్న వాటికి మార్పులు చేయడం అన్నమాట. అంటే బౌండరీస్ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ ఈ స్టేట్స్ బ్రేక్ చేసి కొత్త స్టేట్ ఫార్మ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇండియా లోపల వితిన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ ఉన్న వాటిలో చేంజెస్ చేస్తే అది ఆర్టికల్ 3 కిందకెళ్తుంది. కొత్త వాటిని ఇండియాలో పార్ట్ కాని వాటిని ఇండియాలోకి అడ్మిట్ చేసుకుంటే అది ఆర్టికల్ 2 కిందకెళ్తుందనమాట. ఇప్పుడు పార్లమెంట్స్ పవర్ టు రీఆర్గనైజ్ ద స్టేట్స్ ఏంటో చూద్దాం. ఆర్టికల్ 3 ఏదైతే ఉందో పార్లమెంట్‌కి అథారిటీ ఇస్తుంది. దేనికి? స్టేట్స్‌ని రీఆర్గనైజ్ చేయడానికి. మనం ఇందాకడే డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ పాయింట్‌లో. సో, 4 ఉన్నాయన్నమాట ఇందులో పాయింట్స్. ఫస్ట్ ఏంటంటే ఫార్మ్ ఎ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఎ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. అంటే ఒక న్యూ స్టేట్ ఎన్ని విధాలుగా ఫార్మ్ చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఒక స్టేట్ నుంచి ఒక టెరిటరీ తీసేసి దాన్నే కొత్త స్టేట్‌గా డిక్లేర్ చేయొచ్చు. లేదా 2 ఆర్ మోర్ స్టేట్స్ కలిపేసి ఒక టెరిటరీగా డిక్లేర్ చేయొచ్చు. లేదా ఒక యూనియన్ టెరిటరీని ఇంకొక స్టేట్‌తో కలిపేయొచ్చు. లేదా యూనియన్ టెరిటరీలో ఒక పార్ట్‌ని స్టేట్‌లో ఇంకొక పార్ట్‌తో కలిపి కూడా ఒక కొత్త స్టేట్ ఫార్మ్ చేయొచ్చు. అది పార్లమెంట్‌కి ఆ అథారిటీ ఉందన్నమాట. సెకండ్ ఏంటి అంటే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. అంటే మనకున్న స్టేట్‌కి ఒక ఏరియా ఉంటుంది కదా! దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. తర్వాత డిమినిష్ చేయొచ్చు, తగ్గియొచ్చు. తర్వాత బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటికి చేంజెస్ చేయొచ్చనమాట. ఆల్టర్ చేయొచ్చు. అలాగే పేరు ఉంటుంది కదా స్టేట్స్‌కి, వాటిని కూడా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 3 దీనికోసం 2 ఇంపార్టెంట్ కండిషన్స్ మెన్షన్ చేస్తుందండి. ఫస్ట్‌ది ఏంటి అంటే దీనికి సంబంధించిన బిల్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు నేను ఏదన్నా స్టేట్‌కి చేంజెస్ చేయాలనుకుంటున్నాననుకోండి.
అనుకోండి. ఫస్ట్ దానికి సంబంధించిన బిల్ అయితే పాస్ చేయాలి కదా! అది ఎలా పాస్ చేయొచ్చు అంటే ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది జరగకపోతే ఇది మూవ్ అవ్వదనమాట. ఇట్ క్యాన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ది పార్లమెంట్ ఓన్లీ విత్ ద ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఆహ్, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పాయింట్ ఉంది చూసారా? ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కేసెస్‌లో ఏ బిల్స్‌కి ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అవసరము అని క్వెషన్ రావచ్చు. కాబట్టి ఇది ఒకటి నోట్ చేసుకోండి. సెకండ్, ఎప్పుడైతే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేస్తారో ఆ బిల్ పాస్ చేయమని, దానికన్నా ముందు ఆయన రెఫర్ చేయాలన్నమాట. వేటికి? స్టేట్ లెజిస్లేచర్‌కి. వాళ్ళ వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చెయ్యమని, ఒక స్పెసిఫిక్ పీరియడ్ లోపు వాళ్ళ వ్యూస్ చెప్పండి ఈ విషయం పైన అని ఆయన రెఫర్ చేయాలి మన స్టేట్ లెజిస్లేచర్స్‌కి. అయితే ఈ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు ఫార్మ్ న్యూ స్టేట్స్ ఇవన్నీ ఏవేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో మనం చూస్తున్నామన్నమాట. ఒక యూనియన్ టెరిటరీ నుంచి యునైటింగ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ టు ద స్టేట్ ఆర్ ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు ఎనీ అదర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇన్ని విధాలుగా పార్లమెంట్ ఒక న్యూ స్టేట్‌ని ఫార్మ్ చేయొచ్చన్నమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసాం కదా! ఆయన ఫస్ట్ దీన్ని స్టేట్ లెజిస్లేచర్స్‌కి రెఫర్ చేస్తారు. ఈ బిల్ గురించి ఆయన స్టేట్ లెజిస్లేచర్‌కి రెఫర్ చేస్తారు. కానీ ఈయన స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళ వ్యూస్ ఇస్తే ఆయన దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చన్నమాట. వాళ్ళు ఒకవేళ వితిన్ ద మెన్షన్ టైమ్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా అది ప్రెసిడెంట్ ఇష్టం. ఆయన చూడాలి అనుకుంటే చూస్తారు. లేదు అనుకుంటే ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిన దాని అకార్డింగ్‌గా బిల్ పాస్ చేసేస్తారనమాట. ప్రతిసారి ఇక్కడ ఏవైనా అమెండ్‌మెంట్స్ చేయాలి అనుకుంటే, ప్రతిసారి ఒక ఫ్రెష్ రెఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు స్టేట్ లెజిస్లేచర్స్‌కి. అంటే ప్రతిసారి వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని బిల్ మూవ్ చేయాలి అన్న ప్రతిసారి స్టేట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళకొక రిఫరెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదన్నమాట. అయితే ఒకవేళ యూనియన్ టెరిటరీ అనుకోండి. అసలు రెఫరెన్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే ఇక్కడ పార్లమెంట్ ఇట్‌సెల్ఫ్ ఇట్ విల్ టేక్ యాక్షన్ అన్నమాట. సో, యూనియన్ టెరిటరీస్‌కి రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా పార్లమెంట్ తనంతట తాను ఎటువంటి పర్మిషన్ అవసరం లేకుండా ఈ యూనియన్ టెరిటరీ నుంచి తనంతట తాను డెసిషన్ తీసుకుంటుందన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన కాన్స్టిట్యూషన్ పార్లమెంట్‌కి చాలా అధికారం ఇచ్చిందన్నమాట ఇక్కడ. కొత్త స్టేట్స్ ఫార్మ్ చేయడానికి, లేదా ఉన్న వాటిలో అడ్జస్ట్‌మెంట్ చేయడానికి. ఏరియాస్ కావచ్చు, బౌండరీస్ కావచ్చు, పేర్లు కావచ్చు, వీటన్నిటికి కూడా చేంజెస్ చేయడానికి పార్లమెంట్‌కి చాలా అధికారం ఉంది. ఎంత అధికారం అంటే, మన స్టేట్స్ యొక్క కన్సెంట్ కూడా తీసుకోకుండా, స్టేట్స్ యొక్క పర్మిషన్ కూడా, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోకుండా పార్లమెంట్ చెయ్యడానికి, ఈ చేంజెస్ అన్ని చేయడానికి తనకి అధికారం ఉందన్నమాట. మన ఇండియా యొక్క పొలిటికల్ మ్యాప్ ఏదైతే ఉందో, దాన్ని రీడ్రా చేసే అధికారం పార్లమెంట్‌కి ఉందన్నమాట. ఈ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆర్ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు అందరం కలిసి ఉంటున్నాం కదా! ఈ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్ అండర్‌లో గ్యారంటీడ్ కాదనమాట. రేపు పార్లమెంట్ కావాలి అనుకుంటే ఒక స్టేట్‌ని 4 భాగాలుగా విభజించొచ్చు. అయినా కూడా మనం క్వెషన్ చేయడానికి లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్‌లో ఇది క్లియర్‌గా మెన్షన్ చేసుంది కాబట్టి. దీని ద్వారా ఇండియాని ఏమంటారు? ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. యూనియన్‌నయితే డిస్ట్రక్ట్ చేయలేము. ఎందుకు? అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కదా! ఈ ఫెడరేషన్ నుంచి ఏ స్టేట్‌కి కూడా విత్‌డ్రా చేసుకునే అధికారం లేదన్నమాట. కాబట్టి యూనియన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ స్టేట్స్‌ని మాత్రం పార్లమెంట్ తనకి నచ్చిన చేంజెస్ అన్నీ చేయొచ్చు కాబట్టి దే ఆర్ డిస్ట్రక్టబుల్ అన్నమాట. అయితే యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ కెన్ డెస్ట్రాయ్ ద స్టేట్స్ వేరాజ్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ నాట్ డెస్ట్రాయ్ ద యూనియన్. ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఒకవేళ ఏదన్నా స్టేట్ నేను విత్‌డ్రా చేసుకుందాం ఇండియన్ యూనియన్ నుంచి అని అనుకుంటే అది జరిగే పని కాదన్నమాట. కానీ యూఎస్ఏలో ఏంటి అంటే ఈ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషన్‌లో వాళ్ళకి గ్యారంటీడ్‌గా ప్రొవైడ్ అయ్యి ఉందన్నమాట. అంటే ఈ స్టేట్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆ స్టేట్ గురించి కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ ఎటువంటి కొత్త స్టేట్స్ అన్నా వాళ్ళు తీసుకురావాలి అనుకుంటే దానికి ఫస్ట్ ఆ స్టేట్స్ యొక్క పర్మిషన్ అవసరం అన్నమాట. మన కంట్రీలో ఈ కన్సెంట్ అనేది అవసరం లేదు. కానీ అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్‌లో ఈ కన్సెంట్ అనేది అవసరం అన్నమాట.
అందుకే యూఎస్ఏని ఏమంటారు? ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. మన దగ్గర డిస్ట్రక్టబుల్ స్టేట్స్. అమెరికాలో ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఎందుకు అంటే వాటి కన్సెంట్ లేకుండా ఒక స్టేట్ నుంచి తన పర్మిషన్ లేకుండా యూనియన్ ఎటువంటి స్టెప్ తీసుకోలేదన్నమాట. తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 4లో ఏమని చెప్తుంది అంటే, ఒకవేళ మీరు ఆర్టికల్ 2 ద్వారా గాని, ఆర్టికల్ 3 ద్వారా గాని ఏమన్నా వాటిని యూజ్ చేసి ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే, ఇందులో ఏవేవైతే అమెండ్‌మెంట్స్ ఉంటాయో అవి ఆర్టికల్ 368 కిందకి రావు అని చెప్పాయన్నమాట. ఆహ్, కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసిందన్నమాట. అంటే ఒకవేళ మీరు ఆర్టికల్ 2 ఇంప్లిమెంట్ చేయాలన్నా, 3 ఇంప్లిమెంట్ చేయాలన్నా అది అమెండ్ చేసి మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఈ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ సింపుల్ మెజారిటీతో ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్‌తో ఈ లాని పాస్ చేసేయొచ్చన్నమాట. కానీ కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేసి అంత ప్రొసీజర్ అంత అవసరం లేదన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇదేదైతే డిస్కస్ చేసుకుంటున్నామో, ఈ పార్లమెంట్ అనే దానికి చాలా పవర్ ఉంది అని మనకిప్పుడు ఈ విషయంలో అర్థమైంది. కానీ ఈ పవర్ ఏదైతే ఉందో అది ఒక స్టేట్‌ని అంటే ఏరియా ఆఫ్ ఎ స్టేట్‌ని డిమినిష్ చేయడానికి కూడా అంటే బ్రేక్ చేసి వేరే వాళ్ళకి వేరే ఫారిన్ స్టేట్‌కి ఇవ్వడానికి అధికారం పార్లమెంట్‌కి ఉందా? అంటే మనం ఇప్పటిదాకా చూసాము లోపల ఇంటర్నల్ చేంజెస్ అన్నీ చేయడానికి పార్లమెంట్‌కి అధికారం ఉంది. ఫారిన్ స్టేట్ నుంచి మనం ఒక టెరిటరీని అక్వైర్ చేసుకోవడానికి మనకి అధికారం ఉంది పార్లమెంట్‌కి. కానీ ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న ఒక పార్ట్‌ని బ్రేక్ చేసి ఫారిన్ స్టేట్‌కి ఇచ్చే అధికారం పార్లమెంట్‌కి ఉందా? ఈ క్వెషన్ ఎప్పుడొచ్చింది అంటే 1960లో సుప్రీం కోర్ట్ ముందు ప్రెసిడెంట్ రెఫర్ చేశారనమాట ఈ క్వెషన్. ఎందుకు అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన కంట్రీలో ఒక పార్ట్‌ని బ్రేక్ చేసి గివ్ అప్ చేశారు. ఆ పార్ట్ పేరు ఏంటి అంటే బేరుబారి యూనియన్. ఇది వెస్ట్ బెంగాల్‌లో ఉందండి. దాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చేశారన్నమాట. దీనివల్ల పొలిటికల్ అజిటేషన్ అండ్ కాంట్రోవర్సీకి లీడ్ అయిందన్నమాట. దీనివల్ల ప్రెసిడెంట్ ఈ మ్యాటర్‌ని సుప్రీం కోర్ట్ దగ్గర రెఫర్ చేశారు. సుప్రీం కోర్ట్ ఏమని అనిందంటే, ఒకవేళ ఈ పార్లమెంట్ ఎప్పుడైనా డిమినిష్ చేయాలి అని అనుకుంటే అది ఆర్టికల్ 3 కిందకి రాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదన్నా పార్ట్‌ని గివ్ అప్ చేయాలి, వదిలేయాలి, వేరే కంట్రీకి ఇవ్వాలి అన్న పొజిషన్ వచ్చినప్పుడు మీరు దానికి కాన్స్టిట్యూషన్‌కి అమెండ్ చేసి ఆ పని చేయాల్సి ఉంటుంది అని సుప్రీం కోర్ట్ క్లియర్‌గా చెప్పిందనమాట. సో, కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ అంటే ఆర్టికల్ 368 అండర్‌లోనే అవుతుంది కదండీ! సో, మీరు ఒకవేళ ఎటువంటి పార్ట్ అన్నా బ్రేక్ చేసి ఫారెన్ స్టేట్‌కి ఇవ్వాలి అని అనుకుంటే, అప్పుడు మీరు కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని ద్వారా 9థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి బెరుబారి యూనియన్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేసారన్నమాట. తర్వాత సుప్రీం కోర్ట్ ఇంకొక విషయం ఏమనిందంటే 1969లో ఒకవేళ బౌండరీస్ ఉంటాయి కదండీ కంట్రీస్‌కి మధ్యలో అటువంటి బౌండరీ డిస్ప్యూట్స్‌ని మీరు సెటిల్ చేయాలి అనుకుంటే, అప్పుడు దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ అవసరం లేదు. కేవలము మీరెప్పుడైతే మన కంట్రీలో ఒక పార్ట్‌ని బ్రేక్ చేసి ఫారెన్ స్టేట్‌కి ఇచ్చేయాలి అని అనుకుంటున్నారో, ఆ టైంలో కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్ జరగాలి కానీ, బౌండరీ డిస్ప్యూట్‌ని సెటిల్ చేయడానికి మనం ఏవేవైతే చేంజెస్ చేస్తామో, దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ అవసరం లేదు అని చెప్తుందన్నమాట. ఇది కేవలం ఒక నార్మల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ లాగా ప్రొసీడ్ చేసేయొచ్చన్నమాట. తర్వాత ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ చూద్దాం. ఫస్ట్ ఏమైంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండి. ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి మన ఇండియాలో 2 రకాల పొలిటికల్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి బ్రిటిష్ ప్రావిన్సెస్, సెకండ్ ఇది ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే ఏంటి అంటే ఇవి డైరెక్ట్‌గా బ్రిటిష్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నాయన్నమాట. వాటి డైరెక్ట్ రూల్ ఉంది ఇక్కడ. కానీ ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటి అంటే అక్కడ నేటివ్ కింగ్స్ ఉన్నారు. నేటివ్ ప్రిన్సెస్ ఉన్నారు. వాళ్ళు రూల్ చేస్తున్నారు. కానీ బ్రిటిష్ పారామౌన్సీని ఒప్పుకున్నారనమాట. అంటే హైయెస్ట్ అథారిటీ ఆర్ ఇంపార్టెంట్ ఎవరు అంటే బ్రిటిష్ క్రౌన్ అని ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ రూల్ చేసేది మాత్రం అక్కడ ప్రిన్స్ అనమాట. అయితే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తర్వాత ఏమైంది? 2 ఇండిపెండెంట్ అండ్ సెపరేట్ డొమినియన్స్ క్రియేట్ అయ్యాయి. ఒకటి ఇండియా, ఇంకొకటి పాకిస్తాన్. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్‌కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి అంటే ఇండియా జాయిన్ అవ్వచ్చు, లేదా పాకిస్తాన్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండిపెండెంట్‌గా ఉండిపోవచ్చు. అయితే మన ఇండియా జియోగ్రాఫికల్ బౌండరీస్ లోపల 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. వీటిలో 549 ఇండియా జాయిన్ అయిపోయాయి.
కానీ 3 మాత్రం జాయిన్ అవ్వలేదు. ఏవేవి? హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్. ఇవి ఇండియాలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ విత్ టైమ్ ఏమైంది? వాటిని కూడా ఇండియాలో కలిపేశారనమాట. ఇంటిగ్రేట్ చేసేశారు. హైదరాబాద్ ఎలా ఇంటిగ్రేట్ అయింది? పోలీస్ యాక్షన్ ద్వారా. జునాగఢ్ ఎలా ఇంటిగ్రేట్ అయిందంటే రెఫరెండమ్ ద్వారా. కశ్మీర్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. తర్వాత 1950 టైంకి ఏమైంది అంటే, మన కాన్స్టిట్యూషన్‌లో ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఉందన్నమాట. ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్. పార్ట్ ఏ, బి, సి అండ్ డి. ఇది ఒక ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఈ మొత్తంలో 29 ఉన్నాయన్నమాట. అయితే పార్ట్ ఏలో 9 ఎర్స్ట్‌వైల్ గవర్నర్ ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఉన్నాయి. ఇవి గవర్నర్ ప్రావిన్సెస్ అన్నమాట. తర్వాత పార్ట్ బిలో 9 ప్రిన్స్‌లీ స్టేట్స్ విత్ లెజిస్లేచర్స్. వాటికి లెజిస్లేచర్స్ ఉన్నాయన్నమాట అప్పటికి. అవి పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ సిలో ఏంటి అంటే చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రిన్స్‌లీ స్టేట్స్ కూడా ఉన్నాయి. వీటిలో ఏంటి అంటే వీటిని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందన్నమాట. ఈ స్టేట్స్‌కి మాత్రం. పార్ట్ సి స్టేట్స్‌కి. పార్ట్ ఏలో ఏం చూసాం? గవర్నర్స్ ప్రావిన్సెస్ ఏవైతే బ్రిటిష్ ఇండియాలో ఉండేవారో వాటిని పార్ట్ ఏలో పెట్టారు. పార్ట్ బిలో ఏం పెట్టారు? ఈ ప్రిన్స్‌లీ స్టేట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి లెజిస్లేచర్స్ ఉంటాయి కదా! అలాంటి ప్రిన్స్‌లీ స్టేట్స్‌ని పార్ట్ బిలో పెట్టారు. సిలో ఏం చేశారు? చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ ఇంకా ప్రిన్స్‌లీ స్టేట్స్ కొన్ని వాటిని పెట్టారు. వీటిని మాత్రం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నడిచేది వీళ్ళకిక్కడ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌ని మాత్రం పార్ట్ డిలో పెట్టారన్నమాట. తర్వాత దార్ కమిషన్ అండ్ జేవీపీ కమిటీ. ఇవి ఇంపార్టెంట్ కమిషన్స్ అండ్ కమిటీస్ ఉన్నాయని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! ఇవే అండి. అయితే ఇప్పుడు ఇవి మనకి ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్ ఉంది. స్టేట్స్ ఈ ఫోర్ ఫోల్డ్ క్లాసిఫికేషన్‌లోకి బైఫర్కేట్ చేసి పెట్టేశారు. ఇక్కడి వరకు అయితే చూసాం కదా! ఇది ఎప్పటి వరకు? 1950 నాటికి ఈ పిక్చర్ ఉందన్నమాట. తర్వాత ఏమైందంటే కొన్ని స్టేట్స్ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. ఏమని? లింగ్విస్టిక్ బేసిస్ పైన అంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని, మన భాషని బేస్ చేసుకొని స్టేట్స్‌ని రీఆర్గనైజ్ చేయాలి అని ఒక డిమాండ్ వచ్చిందనమాట. ఇది పర్టిక్యులర్‌గా ఎక్కడి నుంచి వచ్చిందంటే సౌత్ ఇండియా నుంచి డిమాండ్ వచ్చింది. అయితే 1948లో దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్‌ని అపాయింట్ చేసింది. చైర్మన్‌షిప్ ఎవరు అంటే ఎస్‌కే దార్ గారి అండర్‌లో ఒక లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. అయితే ఈ కమిషన్ రిపోర్ట్ డిసెంబర్ 1948లో ఇచ్చింది. కానీ ఏమని చెప్పింది అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్‌ని బేస్ చేసుకొని స్టేట్స్ రీఆర్గనైజ్ చేయాలి. కానీ లింగ్విస్టిక్ ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మీరు స్టేట్స్ రీఆర్గనైజ్ చెయ్యకూడదు అని క్లియర్‌గా చెప్పేసిందనమాట. అంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని, మీ భాషని బేస్ చేసుకొని స్టేట్స్ ఫార్మ్ చేయకండి అని చెప్పిందనమాట. దీనివల్ల ఏమైంది? చాలా రిసెంట్‌మెంట్ క్రియేట్ అయిందనమాట. అయితే ఈ రిసెంట్‌మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల అంటే డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ అవ్వడం వల్ల ఇంకొక లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీని అపాయింట్ చేశారు కాంగ్రెస్ ఈసారి. అయితే అసలు ఈ సిట్యుయేషన్ ఏంటి క్లియర్‌గా చూద్దాము అని దీన్ని అపాయింట్ చేశారనమాట. ఇందులో జవహర్‌లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, పట్టాభి సీతారామయ్య గారు ఉన్నారనమాట. దీనివల్ల దీని పేరు జేవీపీ కమిటీ అని పెట్టారు. జేవీపీ అన్నమాట. తర్వాత ఇది ఏప్రిల్ 1949లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అండ్ ఆ కమిటీ కూడా లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని మీరు రీఆర్గనైజ్ చేయడం కరెక్ట్ కాదు అని రిజెక్ట్ చేసేసింది ఆ ఐడియాని. కానీ 1953లో ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్స్‌ఫుల్‌గా ఒక స్టేట్ క్రియేట్ చేయాల్సొచ్చింది. అది లింగ్విస్టిక్ స్టేట్ క్రియేట్ చేయాల్సొచ్చింది. ఆ స్టేటే ఆంధ్ర స్టేట్ అన్నమాట. ఎందుకు అంటే బేసిక్‌గా పొట్టి శ్రీరాములు గారి ద్వారా ఈ స్టేట్ అనేది క్రియేట్ అయిందనమాట. ఆయన 56 డే హంగర్ స్ట్రైక్ చేశారు. ఈ కాజ్ కోసం. ఒక స్టేట్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎవరి కోసము? తెలుగు స్పీకింగ్ ఏరియాస్‌ని కలిపి ఈ మద్రాస్ స్టేట్‌లో తెలుగు స్పీకింగ్ ఏరియాస్‌ని మెర్జ్ చేసేసున్నాయి. అలా కాకుండా వీళ్ళకి సెపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలి అని ఆయన ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేశారన్నమాట. దాని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్‌ని క్రియేట్ చేసింది. తర్వాత ఫజల్ అలీ కమిషన్ అనేది ఇంకొక కమిషన్ అపాయింట్ అయింది. ఇది ఎందుకయిందంటే ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయిన తర్వాత వేరే స్టేట్స్‌లో కూడా ఈ డిమాండ్ అనేది పెరిగిపోయిందనమాట. అంటే కంట్రీ మొత్తం గూడా మాకు కూడా లింగ్విస్టిక్స్ బేసిస్ పైన స్టేట్స్ క్రియేట్ చేయండి అని డిమాండ్ పెరిగిందనమాట. దీనివల్ల ఒక 3 మెంబర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. దానికి చైర్మన్ ఎవరు అంటే ఫజల్ అలీ.
ఆయన ఇందులో మిగతా ఇద్దరు ఎవరు అంటే కేఎం పనికర్, హెచ్ఎన్ కున్స్రు. అయితే వీళ్ళు సెప్టెంబర్ 1955లో వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట లాంగ్వేజ్ యాస్ అ బేసిస్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్. సరే లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని రీఆర్గనైజ్ చేయండి. కాకపోతే ఒక్క లాంగ్వేజ్‌కి ఒక్క స్టేట్ అన్న థియరీని పెట్టకండి అని చెప్పారనమాట. ఎందుకు అంటే మనకి యూనిటీ ఆఫ్ ఇండియా ప్రైమరీ కన్సిడరేషన్ అయ్యి ఉండాలనమాట. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇండియా అంతా యునైట్ అయ్యి ఉండాలనమాట. తర్వాత ఇక్కడ 4 మేజర్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అవి ఏంటేంటి అంటే ఫస్ట్ మీరు ఒకవేళ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ చేయాలి అనుకుంటే వీటిని అకౌంట్‌లోకి తీసుకోండి అని 4 మేజర్ ఫ్యాక్టర్స్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ఏంటి అంటే ప్రిజర్వ్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి. దేన్ని? యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ అన్నమాట. తర్వాత లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజెనిటీ, ఫైనాన్షియల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్, ప్లానింగ్, ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ నేషన్ యాజ్ ఎ హోల్. ఈ 4 విషయాలు కన్సిడర్ చేసుకోండి. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ చేయండి. కానీ కేవలం ఒక్క లాంగ్వేజ్‌కి, ఒక్క స్టేట్‌కి ఒక్క లాంగ్వేజ్ అన్న విధంగా మీరు ఎప్పుడు కూడా రీఆర్గనైజ్ చేయకండి అని వీళ్ళు రికమెండ్ చేశారు. ఇంకొక విషయం ఏమేంటంటే ఈళ్ళు 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ చూసాం కదా! 1950 నాటికి అయిన 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ దాన్ని తీసేయమని చెప్పారనమాట. అబాలిష్ చేయమన్నారు. 16 స్టేట్స్ అండ్ 3 సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్‌ని క్రియేట్ చేయండి దాన్ని తీసేసి అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళిచ్చిన రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసింది. కొన్ని మైనర్ చేంజెస్ చేసి యాక్సెప్ట్ చేసింది. దాని ద్వారా స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 అనేది పాస్ అయిందండి. సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట అది. అయితే ఇది ఏమైందంటే పార్ట్ ఏ, బి, సి, డి ఇవన్నీ ఉన్నాయి కదా! వాటిని అబాలిష్ చేసేసింది. కొన్ని స్టేట్స్‌ని వేరే వాటితో మెర్జ్ చేసి అడ్జసెంట్ స్టేట్స్‌తో మెర్జ్ చేసి కలిపేసి స్టేట్స్ క్రియేట్ చేశారు. కొన్ని యూనియన్ టెరిటరీస్‌గా డెసిగ్నేట్ చేశారన్నమాట. దాని ద్వారా 14 స్టేట్స్ ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ క్రియేట్ అయ్యాయి. ఎప్పటికి? నవంబర్ 1, 1956 నాటికి. తర్వాత ఈ మెర్జ్ అయ్యి ఏవేవైతే స్టేట్స్ ఫార్మ్ అయ్యాయో వాటి పేర్లు కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బాంబే, మైసూర్, పంజాబ్, రాజస్థాన్. ఇవన్నీ స్టేట్స్ అన్నమాట. అయితే మద్రాస్ నుంచి టెరిటరీస్‌ని డిటాచ్ చేసి యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్కడైవ్, మినికాయ్ అండ్ అమిండివి ఐలాండ్స్‌గా ఒక కొత్త యూనియన్ టెరిటరీని ఫార్మ్ చేశారన్నమాట. తర్వాత న్యూ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ క్రియేటెడ్ ఆఫ్టర్ 1956. 1956 తర్వాత ఏవేవి క్రియేట్ అయ్యాయో అవి చూద్దాం ఇప్పుడు. అయితే 1956 వరకు వీళ్ళు 14 స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ 6 కూడా క్రియేట్ చేశారు కదా! అది అయ్యాక కూడా మన ఇండియన్ పొలిటికల్ మ్యాప్ చాలా చేంజెస్‌కి గురైందనమాట. ఎందుకు అంటే డిమాండ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సమ్ మోర్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ కల్చరల్ హోమోజెనిటీ రిజల్ట్ ఇన్ ద బైఫర్కేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్. వాళ్ళు ఏమన్నారు? లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని లేదా కల్చర్‌ని బేస్ చేసుకొని మీరు స్టేట్స్‌ని బైఫర్కేట్ చేయండి. కొత్త స్టేట్స్‌ని క్రియేట్ చేయండి అని డిమాండ్ చేయడం వల్ల ఇంకా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫార్మ్ అయ్యాయి. ఫస్ట్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ చూసుకుంటే ఈ మరాఠీ స్పీకింగ్ పీపుల్ అందరూ మహారాష్ట్ర స్టేట్‌లోకి, గుజరాతీ స్పీకింగ్ పీపుల్ అందరూ గుజరాత్ స్టేట్‌లోకి బైఫర్కేట్ అయిపోయారనమాట 1960లో. తర్వాత దాద్రా అండ్ నగర్ హవేలీ. యాక్చువల్‌గా ఈ ఏరియాని పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేశారు. దాని లిబరేషన్ ఎప్పుడయింది అంటే 1954లో అయింది. తర్వాత మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాస్ క్యారీడ్ టిల్ 1961 బై అన్ అడ్మినిస్ట్రేటర్. ఈ అడ్మినిస్ట్రేటర్‌ని పీపులే చూజ్ చేసుకున్నారు. ఆ అడ్మినిస్ట్రేటర్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ అనేది జరిగింది. తర్వాత దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ చేసేసారు 10థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. తర్వాత గోవా, డమాన్ అండ్ డియూ. ఇండియా వీటిని పోర్చుగీస్ నుంచి అక్వైర్ చేసుకుంది పోలీస్ యాక్షన్ ద్వారా 1961లో. తర్వాత వీటిని యూనియన్ టెరిటరీస్‌గా కాన్స్టిట్యూట్ చేసిందనమాట. తర్వాత 1987లో గోవాకి స్టేట్‌హుడ్ వచ్చింది. డమాన్ అండ్ డియూ మాత్రం సెపరేట్ యూనియన్ టెరిటరీగా మిగిలిపోయిందనమాట. పుడుచ్చేరి. ఇదొచ్చేసి ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఏవేవైతే ఉండేవో ఫార్మర్ ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ పుడుచ్చేరి, కరైకల్, మాహే అండ్ యానం ఇవన్నీ కూడా ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అన్నమాట. వీటిని ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేశారు 1954లో. తర్వాత వాటిని
అక్వైర్డ్ టెరిటరీగా ఇండియా వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేశారు. తర్వాత ఇండియాలో కలిపేశారనమాట. నాగాలాండ్ 1963లో అస్సాం స్టేట్ నుంచి నాగా హిల్స్‌ని ఇంకా ట్విన్సాంగ్ ఏరియాని బ్రేక్ చేసి వీటిని కలిపి నాగాలాండ్ అనే స్టేట్‌ని ఫార్మ్ చేశారనమాట. ఇది ఎందుకు జరిగింది అంటే హాస్టైల్ నాగాస్ వాళ్ళ డిమాండ్‌ని సాటిస్ఫై చేయడం కోసము ఈ నాగాలాండ్ అనే స్టేట్‌ని ఫార్మ్ చేశారు. తర్వాత హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్. 1966లో ఏమైందంటే పంజాబ్‌ని 2 విధాలుగా హర్యానా కింద, ఇంకా చండీగఢ్ అనే యూనియన్ టెరిటరీ కింద బైఫర్కేట్ చేశారు. అయితే ఈ సెపరేట్ సిక్ హోమ్‌ల్యాండ్ కావాలి అని డిమాండ్ పెరిగిందనమాట దీనివల్ల. షా కమిషన్ రికమెండేషన్ ద్వారా పంజాబీ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక యూనిలింగ్వల్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఫార్మ్ అయిపోయిందనమాట. ఇక్కడ హిందీ స్పీకింగ్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో అవి హర్యానాలో కలిపేశారు. ఇక్కడ చూసాం కదా హర్యానా క్రియేట్ అయింది కదా! అందులోకి యాడ్ చేశారు. హిల్ ఏరియాస్ ఏవేవైతే ఉన్నాయో అవి యూనియన్ టెరిటరీస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్‌కి యాడ్ చేసేసారనమాట. తర్వాత 1971లో ఈ హిమాచల్ ప్రదేశ్‌కి స్టేటస్ మారిపోయింది. స్టేట్ అని అయిపోయిందనమాట. మనం ఇక్కడ చూసాం కదా! దానికన్నా ముందు అదొక యూనియన్ టెరిటరీ. కానీ 1971కి దాన్ని ఒక స్టేట్‌గా మార్చారు. తర్వాత మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ. 1972లో ఏమైందంటే నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క పొలిటికల్ మ్యాప్ ఒక మేజర్ చేంజ్‌కి గురైంది. 2 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ మణిపూర్, త్రిపుర అండ్ ఒక సబ్ స్టేట్ ఆఫ్ మేఘాలయ వీటికి స్టేట్‌హుడ్ ఇచ్చారన్నమాట. ఇంకా 2 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్‌వి ఫార్మ్ అయ్యాయన్నమాట ఫస్ట్‌లో. అయితే యాక్చువల్‌గా చూస్తే 22nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ మేఘాలయకి ఆటోనోమస్ స్టేట్ అనే స్టేటస్ అనేది ఇచ్చారన్నమాట. కానీ ఇది పీపుల్ యొక్క యాస్పిరేషన్స్‌కి విరుద్ధంగా ఉండడం వల్ల తనకి కూడా ఒక స్టేట్‌హుడ్ ఇచ్చేసారన్నమాట. ఈ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ వాటిని కూడా అస్సాం నుంచే తీసుకున్నారన్నమాట. అస్సాం యొక్క ఏరియాని బ్రేక్ చేసే మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్‌ని కూడా ఫార్మ్ చేశారు. తర్వాత సిక్కిం. సిక్కిం వచ్చేసి 1947 వరకు సిక్కిం అనేది ఇండియన్ ప్రిన్స్‌లీ స్టేట్ అన్నమాట. చోగ్యాల్ రూల్ చేసినది. అయితే 1947కి బ్రిటిష్ పారామౌన్సీ ల్యాప్స్ అయిపోవడం వల్ల సిక్కిం వచ్చేసి ఒక ప్రొటెక్టరేట్ అయిపోయింది ఇండియా కింద. అంటే తన డిఫెన్స్, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ అనేవి ఇండియన్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుందనమాట ఈ విషయాల్లో. 1974 నాటికి సిక్కిం తన డిజైర్ ఏంటి అంటే ఇండియాతో అసోసియేట్ అవ్వాలి అన్న డిజైర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసిందనమాట. సో, 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీళ్ళు సిక్కింని ఏం చేశారు? ఒక న్యూ క్లాస్ ఆఫ్ స్టేట్‌హుడ్ కింద మెన్షన్ చేశారు. అందులో సిక్కింకి ఒక అసోసియేట్ స్టేట్ యొక్క స్టేటస్ ఇచ్చారన్నమాట. తర్వాత ఒక న్యూ ఆర్టికల్ యాడ్ చేయాల్సొచ్చింది. ఇదొక అసోసియేట్ స్టేట్‌గా యాడ్ చేయడానికి న్యూ ఆర్టికల్ 2A అనేది యాడ్ చేశారు. 10th షెడ్యూల్ కూడా యాడ్ చేశారన్నమాట. కానీ ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది సిక్కిం పీపుల్ యొక్క యాస్పిరేషన్‌ని ఫుల్‌గా సాటిస్ఫై చేయలేదన్నమాట. దానివల్ల 1975కి ఒక రెఫరెండమ్ ద్వారా ఈ చోగ్యాల్ ఇన్‌స్టిట్యూషన్‌ని అబాలిష్ చేసేసి సిక్కింని ఇండియాలో ఇంటిగ్రేట్ చేసేసారు. కలిపేశారనమాట. 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిక్కిం అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్‌గా ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయిందనమాట. అయితే మనం ఇందాకడ చూసాం కదా! ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్‌లో చేంజెస్ చేశారు. అలాగే ఒక న్యూ ఆర్టికల్ 371 అనేది యాడ్ చేశారు. ఇది దేనికి అంటే స్పెషల్ ప్రొవిజన్స్ కోసం. మనం ఇందాకడే డిస్కస్ చేసుకున్నాం కదా! కొన్ని స్టేట్స్‌కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయని. దాని పరంగా కొత్త ఆర్టికల్ అనేది యాడ్ చేశారు సిక్కిం కోసం అన్నమాట. తర్వాత ఆర్టికల్ 2A, 10 షెడ్యూల్ ఏవైతే ఇందాకడే క్రియేట్ చేశారో వాటిని కూడా రీపీల్ చేసేసారు. తీసేసారన్నమాట. తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా. 1987లో 3 న్యూ స్టేట్స్ ఆఫ్ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవా కేమ్ ఇంటూ బీయింగ్. ముందు మిజోరాం అనేది ఒక యూనియన్ టెరిటరీ ఉంది కదా! దానికి స్టేటస్ ఏం చేశారు? స్టేట్‌హుడ్ ఇచ్చేసారనమాట. తర్వాత ఏమైంది అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా! అది కూడా ఒక యూనియన్ టెరిటరీ కూడా దానికి కూడా స్టేట్‌హుడ్ ఇచ్చారు. గోవా అనేది గోవా, దమన్ అండ్ డియూ ఇవి యూనియన్ టెరిటరీ కదా! కానీ గోవాకి మాత్రం స్టేట్‌హుడ్ ఇచ్చారన్నమాట. ఈ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ని 3 మోర్ స్టేట్స్ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ అండ్ జార్ఖండ్ అనేవి ఫార్మ్ అయినాయి 2000లో.
ఏ పార్ట్స్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అండ్ బీహార్ నుంచి ఈ టెరిటరీస్ నుంచి ఈ టెరిటరీస్ ఫార్మ్ అయ్యాయన్నమాట. తర్వాత తెలంగాణ 2014లో తెలంగాణ అనే స్టేట్ ఫార్మ్ అయిందనమాట. ముందు మనం 1953లో ఆంధ్ర స్టేట్ ఏదైతే ఫార్మ్ అయిందో, దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఇక్కడ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా తెలుగు స్పీకింగ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో, దాన్ని ఆంధ్ర స్టేట్‌కి మర్జ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కింద డిక్లేర్ చేశారు. వాటికి క్యాపిటల్ ఏదుండేది? హైదరాబాద్ ఉండేది. కానీ ఆంధ్ర స్టేట్‌గా ఉన్నప్పుడు వాటికి క్యాపిటల్ వచ్చేసి కర్నూల్ ఉండేదన్నమాట. కానీ ఆంధ్రప్రదేశ్‌గా మార్చినప్పుడు వాటికి క్యాపిటల్ హైదరాబాద్‌కి మారిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 అకార్డింగ్‌గా ఆంధ్రప్రదేశ్‌ని 2 విధాలుగా బైఫర్కేట్ చేశారు. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి తెలంగాణ. అలాగే 2019లో ఇండియన్ పార్లమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ని పాస్ చేసిందన్నమాట. దాని ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి 2 యూనియన్ టెరిటరీస్ ఫార్మ్ అయ్యాయి. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి లదాఖ్ అన్నమాట. ఇవి అన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చేసిన స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు మన కంట్రీలో 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ అన్నమాట. అయితే కొన్ని వాటికి నేమ్స్ చేంజ్ చేశారన్నమాట. యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఉత్తరప్రదేశ్ కింద, మద్రాస్ అంటే తమిళనాడు కింద, మైసూర్‌ని కర్ణాటక కింద, లక్కడైవ్, మినికాయ్ అండ్ అమెండివిని లక్షద్వీప్ కింద, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కింద, ఉత్తరాంచల్‌ని ఉత్తరాఖండ్ కింద, పాండిచ్చేరిని పుడుచ్చేరి కింద, ఒరిస్సాని ఒడిషా కింద ఇలా నేమ్స్ అన్నిటివి చేంజ్ చేసేసారన్నమాట. సో, ఈ రోజుతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్‌లో పెట్టండి. ఈ ఈ టాపిక్‌కి క్లియర్‌గా డీటెయిల్డ్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూసుకుంటే ఈ టాపిక్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ రాట్లేదు. కానీ ఈ కమిషన్స్ ఏవేవైతే ఉన్నాయి, స్టేట్స్ ఫార్మ్ అవ్వడం ఇవి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్‌ని ఒకసారి రివైజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి.